హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ ఫ్యామిలీ వ్లాగ్స్ యూఎస్ఏ. ఇవాళ వెరీ క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఒకటి చూసేద్దాము. మన ఇంట్లో ఏ వెజ్జీస్ లేకపోయినా ఇమీడియట్గా ఏదైనా చేసుకునే ఫుడ్ అంటే రైస్ బాత్. దానికి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్. రెడీ చేసి పెట్టుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ 1 స్పూన్ గీ వేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఉంటే వేసుకోండి. బాగా సాట్ చేసుకున్న తర్వాత టమాటో వేసి బాగా మగ్గనివ్వండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోండి. అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసి బాగా వేయించుకోండి. టేస్ట్ తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసి సాట్ చేసుకోండి. ఇక మీరు వాడే బ్రాండ్ బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకోండి. నేనైతే శక్తి మసాలా వాడతాను యూజువల్లీ. 1 స్పూన్ వేసుకుంటున్నా. బాగా సాట్ చేసుకొని నూనె పైకి తేలే వరకు ఉంచండి. ముందుగా నానబెట్టుకున్న రైస్ని రెగ్యులర్ రైస్, బాస్మతి రైస్ కాదండి, రెగ్యులర్ రైస్ వేసి సాట్ చేసుకోండి. దాంట్లో తగినంత వాటర్, రైస్కి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ వేసి కలబెట్టుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉన్నట్టయితే కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ తగ్గాక ఓపెన్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ యమ్మీ రైస్ బాత్ లేదా టమాటో బాత్ అని కూడా చెప్పచ్చు. దీన్ని రెడీ అయిపోద్ది. యాజ్ యూజువల్ రైస్ బాత్స్ మనకు పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మనం ఇమీడియట్గా లంచ్ బాక్స్కి కానీ ఇమీడియట్గా గెస్ట్లు ఎవరైనా ఇంటికి వస్తే కానీ ఏమి వెజ్జీస్ లేదు ఏం చేయాలనుకుంటే వీ కెన్ ప్రిపేర్ దిస్. మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.